హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆల్రెడీ చేసేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ లాస్ట్ వరకు కంటిన్యూగా వీడియో చూడండి, ఎందుకంటే మా ఇంటికి అయిన ఇంటీరియర్ కాస్ట్ ఎంత పడింది, అందులో ఏమేమి ఇంక్లూడ్ అయ్యాయి, ఎక్స్ట్రా నేను ఏమేమి చేయించుకున్నాను అవన్నీ క్లియర్గా చెప్పేస్తాను అనమాట. సో వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ మా ఇంటీరియర్ స్టోరీకి వస్తే, బెంగళూరులో ఉండేవాళ్ళు చేస్తారనమాట. వాళ్ళకి హైదరాబాద్లో ఏమీ లేదు, అంటే ఒక ప్లేస్, వాళ్ళకు ఒక ఆఫీస్ అలాంటిది అయితే ఏమీ లేదు. మాకు మా కజిన్స్ త్రూ వాళ్ళు పరిచయం అయ్యారు. మా కజిన్స్కి ఒక ఇల్లు చేశారనమాట బెంగళూరులో. సో అలా పరిచయం అయ్యారు. ఆల్రెడీ వాళ్ళని అప్రోచ్ అయ్యే ముందరే నేను మొత్తము డిజైనర్ క్యాఫే, లివ్ స్పేస్ అలాంటివన్నిటికీ తిరిగాను. ఎందుకంటే ఫస్ట్ ఇంటికి మా పాతిళ్ళు అన్నాను కదా, దానికి ఒక కార్పెంటర్తో చేయించుకున్నాము. కొంచెం మనీ దగ్గర అతను మనీ తీసుకుని పారిపోయాడు అనమాట. మళ్ళీ అతను ఓటర్ ఐడి పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతన్ని తీసుకొచ్చి చాలా కష్టమైపోయింది చేయించుకోవడం. అందుకని ఈసారి కంపల్సరీ ఒక రెప్యూటెడ్ డిజైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్దాము. ఈ టెన్షన్స్ అన్నీ భరించలేము. ఎందుకంటే పేమెంట్ చేసినప్పుడల్లా టెన్షన్, వాళ్ళు వస్తారా, చేస్తారా, ఎగరగొట్టేస్తారా అనే దగ్గర భయం వేసింది బాగా. ఎందుకంటే నేనే చాలా ఫేస్ చేశాను. అతను నాకు హైటెక్స్ ఎగ్జిబిషన్లో కనిపిస్తే ఇలా పాంప్లెట్స్ ఇస్తే అతను తీసుకొచ్చి మా పాతింటికి ఓన్లీ కిచెన్ వరకే అనమాట. మా అప్పుడు అంత బడ్జెట్లు లేవు, ఇల్లంతా వెళ్ళిన తర్వాత చేయించుకున్నాం. కానీ కిచెన్ వరకునే పేమెంట్ చేస్తేనే కొంచెం సామాన్లు తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయాడు. మొత్తం అడ్రస్ లేకుండా ఫోన్ ఎత్తేవాడు కాదు. లక్కీగా నేను ఓటర్ ఐడి తీసుకున్నాను అప్పట్లో. దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఇంటికి కానిస్టేబుల్ పంపించి అవన్నీ జరిగి చాలా పెద్ద తతంగం అయిపోయింది. సో అప్పుడైన ఎక్స్పీరియన్స్ వల్ల స్టార్టింగ్లోనే డిజైనర్ క్యాఫే లాంటి పెద్దదానికి వెళ్ళిపోయాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరం ఒకటేసారి ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో ఇద్దరికి యూజ్ అవుతుందని కూడా మాట్లాడుకోవడానికి వెళ్ళేవాళ్ళం. చాలా తిరిగాము. మాడ్యులర్ హోమ్ లాగా మొత్తం ఫ్యాన్సీగా చేయించుకుందాము, బట్ బడ్జెట్ ఎంత అని తెలుసుకుందామని కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. మా హస్బెండ్స్కి ఏమీ ఇంట్రెస్ట్ ఉండేది కాదు, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కంప్లీట్గా మేము లాస్ట్లో వచ్చి ఇది ఇంత అని చెప్తే అప్పుడు చెప్దాంలే, అప్పుడు మాట్లాడదాం వాళ్ళతో అనుకుని మేము చాలా తిరిగేవాళ్ళం. సో ఫస్ట్ డిజైనర్ క్యాఫేకి వెళ్ళాము. అక్కడ నాకు స్టార్టింగ్లో ఇలా ఒక ఇటాలియన్ లుక్ ఉన్న కిచెన్ అక్కడ డిస్ప్లేలో పెట్టారనమాట. నాకు అది చాలా బాగా నచ్చింది. అది ఎంత అవుతుంది అంటే అది అంత పెద్ద రికమెండ్ చేయము అని చెప్పారు. నేను కిచెన్ టూర్లో కూడా ఇదే మాట చెప్పాను. రికమెండ్ చేయమని చెప్పేసరికి ఓకే సరే వాళ్ళే వద్దంటున్నారంటే అది పెద్ద డ్యూరబిలిటీ రాదేమో ఎక్కువ రోజులు అనుకుని నేను కూడా వదిలేశాను. తర్వాత చాలా అందులోనే చాలా మోడల్స్ పెడతారు కదా మనకి. డిజైనర్ క్యాఫే ఆఫీస్లోనే బోల్డ్ మోడల్స్ పెట్టారు. చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఉన్నాయి. డ్రాస్ పుల్ చేస్తే లైట్స్ రావడం, స్మూత్ హింజెస్ ఉండడము, ఈవెన్ స్టవ్ పక్కనవి కూడా ఇలా సాఫ్ట్ టచ్ ఉండి ఓపెన్ అయ్యేవి చాలా చాలా ఉన్నాయన్నమాట. బాగా నచ్చింది. కానీ బట్ అక్కడే కూడా నాకు ఎంత టెక్నాలజీకి ఎక్కువ వెళ్తే అంత ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూచర్లో వాడకంలో బాగా తెలుస్తాయి. ఒక్కటి పోయినా కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చి వీళ్ళు అస్సలు చెయ్యరు. సో స్టార్టింగ్లోనే అంత అడ్వాన్స్డ్కి వెళ్ళకుండా ఉందామని నేనే అనుకున్నాను. నాకు చూడ్డానికి అప్పటికప్పుడు బాగా అనిపించినా కూడా మనం వాడే దాంట్లో అంత వర్కౌట్ కాదేమో అని కూడా అనిపించింది. అందుకని నేను అది వద్దని మైండ్లోంచి తీసేసాను. తర్వాత లివ్ స్పేస్కి వెళ్ళాము. లివ్ స్పేస్ వాళ్ళు, డిజైనర్ క్యాఫే వాళ్ళు కొటేషన్స్ ఇచ్చినా కూడా అవి మనకి రీజనబుల్గానే అనిపిస్తాయి. 13 lakhs 14 lakhs అలాగే ఇచ్చేవారు. కాకపోతే అందులో మీకు ఫాల్ సీలింగ్ ఇంక్లూడ్ అవ్వదు, బెడ్స్ ఇంక్లూడ్ అవ్వవు, డ్రెస్సింగ్ యూనిట్ అలాంటివి ఏమీ ఇంక్లూడ్ అవ్వవు అనమాట. వాళ్ళు ఏదైతే బాక్స్ టైప్ ఉంటుందో కిచెన్ అండ్ బెడ్రూమ్లో కబోర్డ్ బాక్స్ టైప్ అవే ఇంక్లూడ్ అవుతాయి అంటారనమాట. మళ్ళీ మిగతా వాటికి ఇంకో మన ఇద్దరు పర్సన్స్తో మాట్లాడుకోవాలి. ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు ఒకళ్ళు, లేదంటే డ్రెస్సింగ్కి అలాంటి కొన్ని వాటికి నాకు అలా అనిపించింది. డిఫరెంట్ పర్సన్స్తో ఇప్పుడు ఇంటీరియర్లోకి దిగాలి. అలా దిగితే వెళ్ళి 20 పైన అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా డిజైనర్ క్యాఫే అలాంటివి ఆపేశాను. బట్ మా ఫ్రెండ్ చేయించుకుంది. క్వాలిటీ చాలా చాలా బాగా చేశారు. డ్రాస్ అవి కూడా ఓపెన్ చేస్తే వాళ్ళు వేసిన షీట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. నాకు వేసిన దానికంటే కూడా వాళ్ళకి యూజ్ చేసిన మెటీరియల్ చాలా నీట్గా క్వాలిటీ ఉంది. బట్ దానికి చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోయింది. బట్ నా బడ్జెట్ అంత కాదు. సో అందుకని నేను ఏం చేశానంటే, ఈ కార్పెంటర్స్ మా కజిన్ చెప్పింది కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఇల్లు చూపించాను. నా మైండ్లో ఏముందో అతనికి అర్థమైపోయింది అనమాట. నేను పిక్చర్స్ చూపించి కానీ డీకో పెయింట్ చేస్తాము, ఏం కాదు, ప్రాబ్లం ఏమి ఉండదు, జాగ్రత్తగా యూజ్ చేసుకోండి, మెయింటైన్ చేయండి అని చెప్పారు. దిగిపోయాము ఇందులోకి. సో నాకు ఇచ్చిన కొటేషన్ ఏంటి అంటే ఒక 18 lakhs అనమాట. 18 lakhs ఎందుకు అయిందంటే అక్కడ మిర్రర్స్ కనిపిస్తుంది కదా, దానివల్లే నాకు బడ్జెట్ దాటిపోయింది. 15 వరకు అనుకున్నాం మేము.
లామినేట్స్ కానీ అక్రైలిక్ కానీ అయ్యుండుంటే నాకు 15 లోపు అయిపోయి ఉండేది. కొంచెం డీకో ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. దీనికి పని ఎక్కువ కాబట్టి డ్యూరబిలిటీ తక్కువైనా దీనికి పని ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే అక్రైలిక్ అయితే ఇంకొంచెం తక్కువ, అదే లామినేట్స్ అయితే ఇంకొంచెం తక్కువ 13, 12.5లో కూడా అయిపోతుంది చెప్పాలి అంటే. సో ఇంటీరియర్స్లో అలా కాస్ట్ వైజ్ ఉంటాయి కాబట్టి నేను డీకో సెలెక్ట్ చేసుకున్నాను. సో అందుకని కూడా నాకు కొంచెం ఎక్కువైంది. ఈ 18లో 15 వరకే ఆపేయచ్చు, బట్ దానికి ఎక్కువైంది. అండ్ పైన వుడెన్ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, అది అక్కడ వేయించాము. కిచెన్కి వెళ్ళే ఎంట్రీ దగ్గర కూడా వేయించాము, గోడలకు మచ్చలవు పడకుండా. అది అండ్ కిచెన్లో ఫాల్ సీలింగ్ కూడా ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఈ కొటేషన్లో వేయలేదు. సో మళ్ళీ నాకు అది ఎక్స్ట్రాగా ఇంకొక 40 ఎంతో వేశారు ఓన్లీ కిచెన్ ఫాల్ సీలింగ్. నాకు అది కిచెన్ ఇంక్లూడ్ అవ్వదని నాకు స్టార్టింగ్లో తెలీదు అలా డివైడ్ చేస్తారని. బాల్కనీలో కూడా ఇంక్లూడ్ చేయలేదు, బట్ బాల్కనీలో ఫాల్ సీలింగ్ వద్దన్నాను, తర్వాత ఏదైనా చేద్దాంలే అనేసి. సో అలాగా కమిట్ అయ్యామన్నమాట. 18లో బెడ్స్ కూడా కవర్ అయ్యాయి. 18.5, 18 అటు ఇటుగా చెప్తున్నాను మీకు, ఆల్మోస్ట్ అంతే అయ్యింది. బెడ్స్ కవర్ అయ్యాయి, మొత్తం ఈ కన్సోల్ టేబుల్స్ అన్నీ కవర్ అయిపోయాయి. ఏవైతే కవర్ అవ్వలేదు అంటే కిచెన్కి వేయించిన క్వాడ్స్, మొత్తం ప్లాట్ఫాము, గోడలకు వేయించినది క్వాడ్స్ అండ్ ప్లాట్ఫామ్కి వేయించిన నానో అండ్ కిచెన్లో సింక్ అవేమీ కవర్ అవ్వలేదన్నమాట. అండ్ నేను ఆనియన్ బాస్కెట్స్, మ్యాజిక్ కార్నర్ కూడా పెట్టించుకోలేదు. అవి పెట్టించుకున్న ఎక్స్ట్రా అయ్యేది. ఫస్ట్ పెట్టించేసుకుందాం అనుకున్నాను. నేను మేబీ చూసిన ఇల్లు రాంగో ఏంటో తెలీదు, వాళ్ళు చేసే మెయింటెనెన్స్ చూసి భయం వేసి అలాంటివి ఏమీ వద్దని చెప్పేసి మానేసాను అనమాట. బట్ పెట్టించుకుంటే బాగుండేది, అదొక్కటే ఉండిపోయింది. ఇప్పుడు కూడా పెట్టించుకోవచ్చు కావాలి అంటే, మ్యాజిక్ కార్నర్ పెట్టించుకోవచ్చు. బాస్కెట్స్ అయితే కుదరదు, ఇంకా కబోర్డ్ కట్ చేసేయాలి. సో బట్ ప్రస్తుతానికైతే అసలు ప్లాన్ లేదు. సో ఇది ఇంటీరియర్కి అయిన కాస్ట్ అనమాట. అందులో బెడ్స్ ఇంక్లూడ్ అయ్యాయి అని చెప్పేసాను కదా ఆల్రెడీ. గ్రానైట్కి ఎంత అయింది అంటే, మొత్తం బాబా టేబుల్ ఉంది కదా, కన్సోల్ టేబుల్. మీరు నా ఇంటి వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అయినా పక్కన కొంచెం పిక్చర్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, బట్ వీడియోస్ చూడండి. మళ్ళీ వీడియోస్ చూడరు ఇక్కడ యాడ్ చేసేస్తే, అందుకని. బాబా టేబుల్ పైన అండ్ ఈ మిర్రర్స్ కింద బ్లాక్ కలర్ గ్రానైట్ కూడా కట్ చేయించి వేయించాము, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో నాకు ఓన్లీ టైల్స్కి, గ్రానైట్స్కి, ఆ వర్క్కి కొనడానికి అండ్ చేసిన దానికి కలిపి 1.2 వరకు అయ్యింది. ఎందుకంటే కొనడానికి ఎంతో, వాళ్ళు చేసిన దానికి కూడా ఆల్మోస్ట్ అంతే పడుతుంది అనమాట, 50-50 లాగా. సో కొంచెం అక్కడ ఎక్కువే అయింది. సో 18.5 ప్లస్ 1.5 20 అయిపోయింది ఇక్కడ, నాకు తెలిసి 20 అయింది కదా. 20 తర్వాత ఫాల్ సీలింగ్లో లైట్స్, ఆ లైట్స్ కూడా ఏమీ ఇంక్లూడ్ చేయలేదు వాళ్ళు, ఉట్టి ఫాల్ సీలింగ్ అని చెప్పారట. తర్వాత బాగా అర్థమైంది నాకు మాట్లాడుకునేటప్పుడు, అందుకే చాలా క్లియర్గా ఉండాలి అని. నాకు లైట్స్కి ఒక 1 lakh అయింది. ఎందుకు అంటే ఈ స్ట్రిప్ లైట్స్, రోప్ లైట్స్, స్పాట్ లైట్స్ అన్నీ తీసుకొచ్చాను నేనే నా చేతితో. సో నాకు క్లియర్గా గుర్తుంది దేనికి ఎంత పడింది అనేది. అది అయిన తర్వాత వాటికి 80 అలా అయ్యింది. ఈ ట్రాక్ లైట్స్ ఉన్నాయి కదా, వీటికి ఒక 20,000 అయిందనమాట. ఇవి తర్వాత పెట్టించుకున్నాను, అందుకే నాకు బాగా గుర్తుంది. తర్వాత ఇంక ఈ ఫ్యాన్సీ లైట్స్ ఇవన్నీ కూడా ఇంకా అది వేరే బడ్జెట్. ఈ రెండింటికి అయితే 15,000 అలా పడింది నాకు తెలిసి, రెండు కలిపి. సో లైట్స్కి కూడా ఒక 1.2 వరకు వెళ్ళిపోయింది. సో 2.5 20.5 అనమాట, అంతే కదా. కాదు, 21.5 పడింది. సో ఇందులో బెడ్స్ ఇంక్లూడ్ అయ్యాయని చెప్పేశాను కదా. పరుపులు అండ్ సోఫా, ట్యాప్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్నీ కలిపి అయ్యాయి ఒక 2 వరకు. ఎందుకు అంటే మ్యాట్రస్కే మాకు ఆల్మోస్ట్ ఒక 80,000 వరకు పడింది. 3 bedrooms 4 వేసాం. తెలుసు కదా, బెడ్ కింద బెడ్ ఒకటి ఉంటుంది, కింగ్ సైజ్ బెడ్, క్వీన్ సైజ్ బెడ్. సో 4 మ్యాట్రస్కి ఒక 80,000 to 90,000 అలా పడింది. మ్యాక్సిమం మేము అన్ని స్లీప్లోనే కొన్నాం. ఒకటి వేక్ ఫిట్ అమెజాన్లో ఆర్డర్ చేశాను అంతే. స్లీప్ కంపెనీ మ్యాట్రస్లు చాలా బాగున్నాయి, ఇన్ని రోజుల నుంచి వాడుతున్నాను కదా, ఏ ప్రాబ్లం లేదు. నాకు పాతింట్లో నార్మల్ మ్యాట్రస్ ఉండేది, చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసేది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఈ బెడ్ పైన అలాంటిది ఏమీ లేదు, బాగా నచ్చింది. ఆల్మోస్ట్ 1.5 year నుంచి యూజ్ చేస్తున్నాం కదా. ఎందుకంటే పరుపులన్నీ చాలా కాస్ట్లీనే ఉంటాయి, ఆ కాస్ట్లీ పరుపుల్లో కొంచెం కంఫర్టబుల్గా ఉండేదైతే నాకు ఇది అనిపించింది. సో పరుపులతో కూడా ఇష్యూ రాలేదు ఇప్పటివరకు. సోఫా ఏంటి అంటే మేము విడిగా చేయించుకున్నాము. కర్టన్స్, బ్లైండ్స్, కర్టన్స్కి బ్లైండ్స్కి 40,000 అయింది. ఆ సోఫాకి ఒక 55,000 పే చేసామన్నమాట. సోఫా కమ్ బెడ్ ఇది. ఇంకా డైనింగ్ టేబుల్ ఒక 75,000 పడింది. అది
ఇదేదో వుడ్, ఆ వుడ్ ఏంటో పేరు మర్చిపోయాను కానీ బట్ అది 75,000. ఫ్రంట్ సోఫా సేల్లో ఉన్నప్పుడు తీసుకుంటే 75,000 ఇది డైనింగ్ టేబుల్, అది ఫ్రీగా వచ్చిందనమాట. అది విడిగా కొంటే ఒక 12,000 అలా పడేది. అది కాకుండా హోమ్ థియేటర్కి ఒక 2 lakhs అయింది. బట్ ఇది తర్వాత కొన్నాం. నేను అప్పుడు ట్రిప్కి వెళ్ళాను కదా పిల్లల్ని తీసుకుని యూఎస్ ట్రిప్కి, అప్పుడు మా హస్బెండ్కి హోమ్ థియేటర్ కంపల్సరీ కావాలని చెప్పేసి ఆయన కొనుక్కున్నారు. అది ఒక 2,20,000 అయింది. ఒక బార్ ఒకటి, ఊఫర్ ఒకటి వస్తుంది దానికి. ఇది కూడా క్వశ్చన్ అడిగారు, సో మీకు కూడా చెప్తున్నాను. 2.2 అయిందండి. ఇది ఫోరంలో బోస్ స్టోర్ ఉంటుంది కదా, అందులో కొనుక్కున్నారనమాట. నేను చూడడానికి ఒకసారి ఆల్రెడీ వెళ్ళాను, ట్రైల్ వేసాము, అన్నీ వేసాం. బట్ అప్పటికే బడ్జెట్లు వెళ్ళిపోతున్నాయని కొంచెం టైం తీసుకున్నారు. అదైతే 3 ఏసీలు పెట్టించుకున్నాము. ఏసీలు 3టికి కూడా దగ్గర 1 lakh. ఎందుకంటే డైకిన్, ఈయన డైకిన్ కానీ ఓ జనరల్ కానీ అనుకున్నారు. ఓ జనరల్ అయితే ఇంకా వెళ్ళిపోతుంది పైకి, సో డైకిన్తో ఆగిపోయారనమాట. హాల్లో అయితే ఏసీ ఫిక్స్ చేయించుకోలేదు, మాకు అక్కడ ప్రొవిజన్ పెట్టించుకోలేదన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏసీ లేదు. అండ్ ఫ్యాన్స్ ఇంకా చిన్న చితకా ఉంటాయి కదా, అన్నీ తీసుకుంటే కనుక ఒక 25 వరకు వెళ్ళింది విత్ ఫర్నిచర్. అంటే మేము పాతింట్లో నుంచి వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్తోనే ఇంటికి వచ్చాం. చాలా వరకు అంటే సోఫాలు, డైనింగ్, బెడ్స్ అన్నీ నేను అక్కడికక్కడే క్లియర్ చేస్తానన్నమాట. ఇది ఒక థీమ్ బేస్డ్ హౌస్లా చేయించుకుందామని చెప్పేసి. సో నాకైతే 25లో ఇంకా నేను ఏమన్నా మర్చిపోయినా కూడా అవి కూడా వచ్చేస్తాయి చెప్పాలంటే. స్టవ్, చిమ్నీ దానికి 40,000 అయింది. నేను అలా ప్రతిదానికి ఇంతవరకే వెళ్ళాను. ఒక బడ్జెట్ ముందరే రాసేసుకున్నాను ఒక బుక్లో. నేను దేనికి బుక్ మెయింటైన్ చేయను కానీ ఇంటీరియర్కి మాత్రం మెయింటైన్ చేశాను. సో అలాగా మొత్తం మా ఇంటీరియర్ అతనితో చేయించింది అయితే 18 to 18.5 అయినా కూడా ఎక్స్ట్రా ఇవి చాలా ఉంటాయన్నమాట అయ్యేవి. మీరు అదే ఫర్నిచర్ ఆల్రెడీ మీకు ఉంది అంటే ఇవి ఎక్స్ట్రా అవ్వవు. ఇక్కడ కొంచెం తగ్గుతుంది. లైట్స్తోనే ఇంక్లూడింగ్ లైట్స్ మాట్లాడుకుంటే కూడా కొంచెం తగ్గొచ్చు. బట్ చెప్పాను కదా, మాది డీకో పెయింట్ అయ్యేసరికి ఆల్రెడీ బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో మ్యాక్సిమం అందరూ మొత్తం ఇంటికి డీకో పెయింట్కి వెళ్ళరు అంత రిస్క్ చేసి. సో అలా చూసుకుంటే ఇంకొంచెం తక్కువలోనే అవ్వచ్చు. 3rd bedroom ఒక్కటే అక్రైలిక్, మిగతా ఇల్లంతా డీకో పెయింట్. అండ్ నాకు ఏ కార్నరు, ఏ గోడ వదలలేదు. మొత్తం అంతా కూడా కబోర్డ్స్, బుక్ షెల్ఫ్స్, డ్రెస్సింగ్ యూనిట్స్ అన్నీ ఫుల్గా చేయించుకున్నాను అనమాట పుష్కలంగా. సో అందుకని కూడా నాకు ఇంటీరియర్ మ్యాటర్కి వచ్చేసరికి ఆ ప్రైస్కి వాళ్ళు చేసిన వర్క్కి కొంచెం సాటిస్ఫాక్షనే. బట్ వాళ్ళు నేను నెంబర్ ఎందుకు ఇవ్వను అంటే, నాకు లాస్ట్లో కొన్ని చిన్న పనులు ఏదో సామెతన్నట్టు మొత్తం అంతా బాగా చేసి లాస్ట్లో ఏదో వేస్తారన్నట్టు డీకో పెయింట్ అక్కడక్కడ టచ్అప్స్ బాగా ఇవ్వలేదు. నాకు కొన్ని చోట్ల నేను చెప్పాను, మా ఫ్రెండ్కి వేసిన క్వాలిటీ, డిజైనర్ క్యాఫే వాళ్ళు వేసిన క్వాలిటీ అయితే నాకు కొన్ని షీట్స్ అవి నాకు వేయలేదు. కొన్ని కార్నర్స్లో నేను చూడనేమో అనుకున్న చోట కొన్ని వదిలేశారు. సో అందుకని కూడా నేను వాళ్ళ నెంబర్ ఇవ్వదలుచుకోలేదు. అండ్ వాళ్ళు చాలా స్లోగా చేశారు పని అయితే. ఆల్మోస్ట్ ఒక 5 months తీసుకున్నారు. సో 5 months అంటే మేము కూడా పేమెంట్స్ కొంచెం స్లోగానే ఇచ్చాం. మాకేం కంగారు లేదనమాట ఇంటికి వచ్చేయాలి అని చెప్పేసి. మెల్లిగా మాకు ఉన్నప్పుడు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా అంతకంటే లేట్గా చేసేవారు. సో ఇది మా ఇంటీరియర్ది స్టోరీ. అండ్ డీకో పెయింట్తో అయితే చాలా కష్టం. 3 times వాళ్ళు బెంగళూరుకి తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఇక్కడ అసలు వాళ్ళకి ఏదీ లేదు. హైదరాబాద్లో నాకు తెలిసి వాళ్ళు చేసిన 2వ ఇల్లు అనుకుంటా డీకో పెయింట్ది. మొదటి ఇల్లు లామినేట్స్, అక్రిలిక్ అయితే అంత పెద్ద కష్టం ఉండదు. వాళ్ళకి మనకి కూడా కష్టం ఉండదు. బట్ దీనికి చాలా ఎఫర్ట్ పట్టాల్సి వచ్చింది. వాళ్ళు కూడా, మేము కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది. నేను ఇంకెక్కడైనా మర్చిపోయానా, లాంగ్ యూనిట్స్ దగ్గర కూడా స్టీల్ షెల్ఫ్స్ పెట్టించుకోలేదు. నాకు ఎందుకో అది కొంచెం కంజెస్టెడ్గా అనిపించింది. అది మెయింటెనెన్స్ కూడా చాలా ఎందుకో నచ్చలేదన్నమాట నాకు. చాలా అంత కరెక్ట్గా ఉంటేనే ఆ స్టీల్ ర్యాక్స్ చూడడానికి బాగుంటాయి, లేదంటే అన్ఈవెన్గా ఉంటే బాగోదు ఓపెన్ చేసినప్పుడు కూడా. సో నేను చెప్పిన 25లో హోమ్ థియేటర్ కలపకండి, ఎందుకంటే ఇది ఇంట్లోకి వచ్చేసాక చాలా రోజుల తర్వాత కొనుక్కున్నాము. అండ్ పెయింట్ కూడా, ఈ పెయింట్కి మేము అర్బన్ క్లాప్ నో బ్రోకర్ వాళ్ళతోనో అర్బన్ క్లాప్ వాళ్ళతోనో వేయించుకున్నాము. 45,000 అలా పడింది. సో పెయింట్ అయితే అది మొత్తం అన్నీ ఇంక్లూడ్ అయ్యి 25 to 25.5 వేసుకోండి. హోమ్ థియేటర్ కాకుండా వేసుకుంటే మీకు అర్థమైపోతుంది లెక్క. సో ఇందులో మీరు ఏమి ఇంక్లూడ్ చేసుకుంటారో ఏం చేసుకోరో అనేది ఒకసారి మీ వీలు బట్టి, మీకున్న ఇంట్రెస్ట్ బట్టి యాడ్ చేసుకొని మైనస్ చేసుకుంటూ ఉండండి, తెలిసిపోతుంది ఎగ్జాక్ట్గా ఎంత అనేది.
సో ఇది మా ఇంటి ఇంటీరియర్ స్టోరీ అనమాట. ఈ వీడియో చేయడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇప్పటికి కుదిరింది. సో ఇది ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా చెప్తాను. లేదంటే మళ్ళీ ఇంకో వీడియోలో ఏదన్నా ఇలా కూర్చొని కాకుండా బ్యాక్గ్రౌండ్లో చెప్పేస్తూ ఉంటాను. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తాను. ఉంటాను. బాయ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.